Welcome back to Venture Startups Presents Startup Junction. Our next participant, Bhaskar Neta from Bhaktipatham mobile app. మేము ఒక యూనిక్ కాన్సెప్ట్తో మొబైల్ యాప్ రూపొందించుకొని వచ్చాము. ఈ యాప్ వచ్చేసి భక్తి పదం, డిజిటల్ వే టు ద స్పిరిచువల్ వరల్డ్. ఈ యాప్ ద్వారా యూజర్స్ 10,000కు పైగా సకల దేవతా స్తోత్రాలను 10కి పైగా భారతీయ భాషల్లో చదువుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఇంకా కొద్ది కాలంలో ఐఫోన్ యాపిల్ స్టోర్లో కూడా పెట్టబోతున్నాము. ఈ యాప్ని ఇంతవరకే ఆపకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి టెంపుల్స్ గైడ్, ఈ టెంపుల్స్ గైడ్ ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, మన ఇంటి పక్కల ఉన్న దేవాలయాల సమాచారం, ప్రతి ఒక్క గుడి అనేది భారతదేశంలో ఎక్కడున్నా దాని సమగ్ర సమాచారం, ఆ గుడికి ఎలా వెళ్ళాలి, ప్రయాణ సౌకర్యాలు ఏంటి, అక్కడ స్థాపకులు ఎవరు, వ్యవస్థాపకులు ఎవరు, ఆ గుడి విశిష్టత ఏంటి, స్థల పురాణం ఏంటి, అక్కడ ఏమైనా అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా, అక్కడ ఇంకేమైనా సైట్ సీయింగ్ ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఒకే మొబైల్ యాప్లో అందించబోతున్నాము. ఇదొక ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి లిస్టింగ్స్. మేమేం చేసామంటే ఎక్కడికి కదిలే అవసరం లేదు, ఇంట్లో కూర్చొని జస్ట్ మా భక్తి పదం మొబైల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉంటే మీకు కావాల్సిన ప్రతి ఐటమ్, పెళ్లి దగ్గర నుంచి చిన్న ఫంక్షన్ నుంచి పెళ్లి అంతవరకు కూడా ఏ ఫంక్షన్గా ఏ సమాచారం లేదా వస్తువులు, సేవలు, ఎనీథింగ్ ఏది కావాలన్నా మీరు మొబైల్ యాప్ ద్వారా పొందొచ్చు. ఐడియా బాగుంది, బట్ అంటే ఎంతవరకు డెవలప్ చేసావు, ఎంతవరకు హౌ ఆర్ యు? ఈ టెంపుల్స్ గైడ్కి రీసెర్చ్ మొత్తం అయిపోయిందండి, డేటా రెడీ ఉంది, జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. అదే ఒక 6 monthsలో ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తయిపోతుంది. 6 months అయితే అది కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. లిస్టింగ్స్ కూడా ఎన్ని టెంపుల్స్ ఉంది మీ దగ్గర లిస్ట్? టోటల్ ఇండియా వైడ్ అండి. అదే ఇండియా వైడ్ ఎన్ని? 1000 టెంపుల్సా, 1,00,000 టెంపుల్సా, 10,000 టెంపుల్సా, ఎంత? ఇప్పుడు ప్రస్తుతానికి 7,000 చేంజ్ ఉన్నాయండి. ఇంకా కూడా యాడ్ అవుతున్నాయి. ఈవెన్ ఇది ఏంటంటే ఒక పుణ్యక్షేత్రాల ఈ సమాచారమే అని కాకుండా చిన్న మన ఇంటి పక్కన ఉండే ఆంజనేయ స్వామి గుడి, మైసమ్మ గుడి, పోచమ్మ గుడి కూడా దీంట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ మీరు స్తోత్రాలు ఇస్తున్నారు. అవును. సెకండ్ ఫేజ్ ఇస్ టెంపుల్స్. సో మీ సెకండ్ ఫేజ్లో అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడే ఇంపార్టెంట్ పీస్, మీరు లాజిస్టిక్స్కి వెళ్ళినప్పుడు ఎలా చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ సో ఈజీ సేయింగ్ దట్ నేను చేస్తాను, లేకపోతే ఎవరైతే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. డిజిటల్గా ఒక లిస్ట్ పంపించడం వెరీ ఈజీ టు సెంట్రల్ లొకేషన్ అండ్ సే ప్యాకెట్ అని చెప్పి. ప్యాక్ అయినప్పటి నుంచి కస్టమర్కి ఎలా వస్తుంది, కస్టమర్ అక్కడ లేకపోతే పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఎలాగా, క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి, మీ క్యాష్ టు ఎవరైతే డెలివరీ చేస్తున్నారో వారికి ఇమీడియట్గా రాదు, దానికి 8% there is a time delay. And then క్యాష్ హ్యాండ్లింగ్కి there is a 8% కాస్ట్ టుడే ఇన్ ద మార్కెట్. ఆ కాస్ట్ ఎవరు బేర్ చేస్తారు? ఆబ్వియస్లీ నాట్ కస్టమర్. ఈజ్ ఇట్ ద ఓనర్, ఈజ్ ఇట్ యూ హూ ఇస్ బేరింగ్ దట్ కాస్ట్? అది ప్యాకేజ్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. ఎగ్జాంపుల్ మీకు 5,000 రూపీస్ ఫస్ట్ ప్యాకేజ్ అని చెప్పాను. కరెక్ట్ అమ్మా, నువ్వు ప్యాకేజీలో ఫిక్స్ అవుతుందా ఫిక్స్ అవుదా అని కాదు అక్కడ సార్ చెప్పిన పాయింట్. ఈవెన్చువల్లీ దట్ ఈస్ అ కాస్ట్ సంబడి హ్యాస్ టు బేర్. అవునండి. అది నా సజెషన్ ఏంటంటే సార్ చెప్పిన దాని ప్రకారం నా పర్సనల్ అభిప్రాయం కూడా, మీరు యాక్చువల్లీ ఈమెయిల్ పంపించినప్పుడు ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. యాక్చువల్లీ మీరు ఒట్టి ఇన్ఫర్మేషన్ సైట్ అయితే యూ విల్ బి నంబర్ 1 ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ ఆర్ జస్ట్ అన్ ఎందుకంటే ఎక్సలెంట్, అసలు అన్ని స్తోత్రాలు మీరు పెట్టారంటే ఐ హ్యావ్ టు రియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ యూ. దాని తర్వాత మీరు ప్రతి పూజకి కావాల్సిన సామాన్ మీరు ఒక లిస్ట్ ఇచ్చారంటే, ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ అ ప్లెజర్ ఆఫ్ గోయింగ్ అండ్ బయింగ్ ఆల్ దట్ ఆల్సో. అంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అనుకోండి, ఎవ్రీ ఇయర్ మళ్ళీ న్యూగా చేసుకున్నట్టే చేసుకుంటాం. సో దెర్ ఇస్ అ ఫ్యామిలీ అండ్ దెర్ ఇస్ అ బాండింగ్ ఎఫెక్ట్ టు దట్. మీరు అది కాపాడినట్టు కూడా అవుతుంది. ఎట్లాగంటే ఫస్ట్ అసలు ఫోకస్ అండ్ బికమ్ ద బెస్ట్ సైట్ ఇన్ ద వరల్డ్ ఫర్ హిందూ స్పిరిచువాలిటీ. గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ పూజాస్, కావాల్సిన లిస్టు ఎలా చేయాలి ఏంటి మీరు ఇన్ఫర్మేషన్. తర్వాత కావాలంటే షాప్ నేమ్స్ కూడా ఇవ్వండి మీరు. Then you will get money on advertisement from those shops. ఇప్పుడు అదే చెప్పానండి. మీరు ఫస్ట్ మీరు సక్సెస్ అయ్యే వరకు, సూపర్ సక్సెస్ అయ్యే వరకు అసలు డెలివరీ అన్నది పెట్టుకోకుండా ఉంటే మీకు ఇమ్మీడియట్ గా ఇన్వెస్టర్స్ వస్తారు, ఇది వస్తారు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. హైదరాబాద్లో దాదాపుగా ఒక 5,000 స్వీట్ షాప్స్ ఉన్నాయి. ఓన్లీ స్వీట్ షాప్సే. అంటే 5,000 మంది మన దగ్గరకు వస్తారు, మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు అని కాదు. దాంట్లో ఒక 10% వేసుకున్న 500 మెంబర్స్ అయితే రిజిస్టర్ మన దగ్గర అవుతారు. అంటే పెళ్లిళ్ళకి, పూజలకు సంబంధించి 35 కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీస్కి 10,000 షాప్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అట్లా మనకు 3 లక్షల షాపుల వరకు ఉన్నాయి. ఐఎమ్ సోల్డ్ ఆన్ ద ఐడియా ఇఫ్ దేర్ ఇస్ నో డోర్ డెలివరీ. సో మీరు ఓన్లీ లిస్టింగ్ అండ్ పెట్టుకుని సరిపోతుంది, డోర్ డెలివరీ లేకుండా. లేకపోతే మీరు యూ విల్ బి సూపర్. అంటే మీరు మ్యారేజెస్ కూడా మీరు చెప్పారు, మ్యారేజెస్ కూడా మీరు అన్ని సప్లై అవన్నీ పెట్టుకుంటే మీరు అంతా వేవర్డ్ అయిపోతుందండి మీ ఐడియా అంతా.
మ్యారేజెస్ పక్కన పెట్టి అంటే భక్తి ఒక్కటే, భక్తి no ఒక్కదాన్నే పట్టుకొని మీరు ముందుకెళ్తే చాలా మంచి ఐడియా అండి. So what we would like to ask you is target audience over. First question, answer చేయండి. సో ట్రై టు అండర్స్టాండ్ విచ్ ఆర్ దోస్ టార్గెట్ ఆడియన్స్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా పడతావు వాళ్ళు టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ పట్టుకుంటావు అనేది. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ నేను లాస్ట్ టైం వెళ్ళాను నేను. సో ఐ గాట్ అ బుక్ దేర్. ఐ గెట్ 5 రూపీస్ ఇవ్వగానే ఒక బుక్ ఇస్తారు. దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు యూ ఆర్ ఏబుల్ టు టెల్ మీ టుడే 7,000 8,000 టెంపుల్స్ అంటున్నావు. దే హ్యావ్ యాక్చువల్లీ ఎవాల్యుయేటెడ్ 1,47,000 టెంపుల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో మెనీ స్టోరీస్ దట్ యూ గో బ్యాక్. సో కొంచెం డీప్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మొబైల్ యాప్ చూసారనుకోండి, ఎనీ యాప్ స్టోర్ యూ కెన్ గో దేర్. సూత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ది ఎంటైర్ వ్యూ ఇస్ మై టు జడ్జెస్ ఆల్సో. యాప్ ఆర్ యు ఆర్ గివింగ్ సెల్లింగ్? టెల్ మీ వాట్ ఈస్ ద రెవెన్యూ మోడల్? మా రెవెన్యూ మోడల్ ఏంటి అంటే, ఒక 10 మంది ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మార్కెట్లోకి వెళ్తారు. మేము ఇచ్చిన 35 కేటగిరీస్లో వాళ్ళకి ఏ షాప్ మ్యాచ్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ రిజిస్ట్రేషన్ 3 విభాగాలుగా ఉంది మా దగ్గర, ఫ్రీ, పెయిడ్, ప్రీమియం అని చెప్పి. ఫ్రీ యాక్చువల్గా ఏంటంటే ఫ్రీగా అయినా మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెడీ, ఎందుకంటే మన యూజర్స్కి డేటా ఇవ్వాలి కాబట్టి. తర్వాత పెయిడ్ మెంబర్షిప్లో ఏంటంటే 2,000 రూపీస్ పర్ యానం ఛార్జ్ చేస్తాము. ఆ పెయిడ్ మెంబర్షిప్లో ఏంటంటే పిన్ కోడ్ నెంబర్ కొట్టంగానే వీళ్ళ షాపే కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఏరియాలో పూజా స్టోర్ ఏది ఉందని మీరు పిన్ కోడ్ నెంబర్ కొడితే మీ ఏరియాలో ఎవరున్నా కానీ ఫ్రీ మెంబర్షిప్స్ వాళ్ళని కాకుండా పెయిడ్ మెంబర్షిప్ మీరు తీసుకుంటే మీ పూజా స్టోర్ వాళ్ళకి కనిపిస్తుంది. ఇట్లాంటి కాంపిటీషన్ ఉన్నాయి, వేరే ఉన్నాయి? ఒక్కటి కూడా లేదు సార్, ఇప్పుడు వరకు అయితే ఆధ్యాత్మికంగా ఒకటి కూడా లేదు. One web portal where everybody can come down and know what is available there. Mere registrations, whatever registrations you want to do it from all the shops, whatever things are there, you can do that homework right now. So that is one thing that you can do actually. How do you market your app? అదే సార్, నేను అదే మీ దగ్గరకు వచ్చింది ఫండింగ్ ప్లస్ మెంటరింగ్ రెండింటికి కోసము. మెంటరింగ్ లో నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే, How to take your app to public అనా? అంతే, నాకు కావాల్సింది మార్కెటింగ్. వాట్ ఫైనల్ కన్క్లూజన్ నేను చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఏంటంటే, ఐడియాలో విపరీతమైన దమ్ముంది. నువ్వు ట్రేడ్కి వెళ్ళొద్దు, ప్లస్ యూఆర్ నాట్ గోయింగ్ టు మేక్ మనీ బై సబ్స్క్రిప్షన్స్. సార్ చెప్పినట్టు ప్రతిరోజు ఒక్కొక్క యాప్ వాళ్ళు వస్తాయి. అసలు కొన్ని లక్షల యాప్స్ ఉన్నాయి కదా. యూ స్టిక్ టు యాడ్ రెవెన్యూ. That's it. And make your product the best based on funding, and we'll help you partner with somebody, mentor, so that you can market your product and make your app the best app where it is a one-stop shop for all the bhakti needs. Excellent. Thank you. Yeah. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.